హాయ్ అందరికీ నేను ఈ రోజు అయితే నార్మల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను. మీకు నచ్చిందా లేదా అనేసి అయితే ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? స్టిచ్చింగ్ నేర్చుకున్నాలే అనుకునే వాళ్ళకు నేను చెప్పేది ఒకటే టైం సరిపోతలేదంట ఇట్లా ఇప్పుడు చూద్దాం అప్పుడు చూద్దాం అని వాయిదాలు అయితే వేస్తున్నారా? అలా అయితే ఎప్పుడు చేయకండి. మీకు ఇంట్రెస్ట్ ఉందా? ఇప్పుడే నేను చూపించినప్పుడే మీకు ఇంట్రెస్ట్ ఉంటే పేపర్ తీసుకొని పేపర్ పైన అయినా సరే ప్రాక్టీస్ చేయండి. కన్ఫామ్గా స్టిచ్చింగ్ రాదనే వాళ్ళకు కూడా వస్తుందన్నమాట. కన్ఫామ్గా మీరు రోజు 1 అవర్ అయినా సరే మీకు టైం కుదిరినప్పుడైనా సరే రోజైతే కన్ఫామ్గా మీరైతే ప్రాక్టీస్ చేస్తే నేను నిజంగా చెప్తున్నా నెల రోజుల్లో అయితే బ్లౌజ్ కుట్టడం అయితే నేర్చుకుంటారు. మెయిన్ బ్లౌజే టప్ కదా మనకి నేర్చుకోవడము. బ్లౌజే స్టిచ్చింగ్ నేర్చుకున్నాడు అంటే ఈజీ. ఇది నేను ఓన్లీ చిన్న బ్లౌజ్ ఎలా ఉంటుంది ఫుల్ బ్లౌజు, ఇది కటింగ్ సేమ్ అట్లే. ఇది మాత్రం ఆపు అయితే కుట్టమంది పాప, ఆపు అయితే కుడుతుండే. చూడండి కటింగ్ అయితే చూపిస్తా మీకు ఎలా అనిపించింది అనేసి కామెంట్ చేయండి. మన పెద్దవాళ్ళ బ్లౌజ్ కూడా నేనైతే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కావాలంటే కామెంట్ కూడా చేయండి, నేను కన్ఫామ్గా చెప్తాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. టేప్ మెజర్మెంట్ లేకుండానే నేను ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేస్తున్నా. ఓన్లీ స్కేలు మార్కర్ వచ్చేసి సిజర్ తోటే. నేనైతే ఇప్పుడు ఒక్కదానికి కూడా నేను టేప్ అయితే వాడట్లేదు. బ్లౌజ్ మెజర్మెంట్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా అలానే బ్లౌజ్ పెట్టి అయితే కటింగ్ అయితే చూపిస్తాను. చూడండి కొత్త వాళ్ళకు కూడా చాలా సింపుల్గా అయితే అర్థమవుతుంది. వీడియో కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. నచ్చితే మాత్రం కన్ఫామ్గా ఒక చిన్న లైక్, అలానే మీకు నచ్చింది అనుకో నా కటింగ్ విధానం సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకేనా? లైనింగ్ క్లాత్ కాటన్ కాబట్టి కన్ఫామ్గా వాటర్లో అయితే అద్దుకొని ఆరేసిన తర్వాత మనకు ఐరన్ చేయకుండా పర్వాలేదు. ఇలా అయితే క్లాత్ని నేను లాక్కుంటున్నా చూడండి వీడియోలో చూపించిన విధంగా. అలా అయితే మీరు లాక్కోండి. ఆ కార్నర్లో పట్టేసి కొంచెం సమానం అయితే అడ్జస్ట్ అవుతుంది. లైనింగ్ క్లాత్ కదా కాటన్ కాబట్టి అలా లాక్కోండి. ఎక్కడన్నా ఎక్కువ తక్కువ వచ్చేస్తేను అలా చేయితో పట్టేసి ఇద్దరు ఉంటే సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకొని కూడా మనము లాక్కుంటే క్లాత్ అనేది క్రాస్ వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు ఇలా అయితే సమాంతరంగా అనుకుంటే మనకు నీట్గా వస్తుంది. లేదంటే ఐరన్ కూడా చేసుకోండి మీకు ఓపిక ఉంటే, ఇంట్రెస్ట్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇంకొక ఫస్ట్ వీడియోలో అయితే చెప్పేసిన వాటర్లో అద్దేసి మనం ఇలా ఫ్లోర్ పైన బయట ఆరేసుకోకుండా ఫ్లోర్ పైనే నీట్గా ఐరన్ చేసినట్టు ఎక్కడ మడత లేకుండా నీట్గా ఫ్లోర్ పైన అనుకొని ఆరేదాకా వేస్ట్ చేస్తే మనకైతే ఐరన్ చేసినట్టే వస్తుంది. ఐరన్ చేసే పని లేదు. ఆ టిప్ కూడా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంతకుముందు వీడియోలో కూడా నేను పెట్టిన, మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకైతే కన్ఫామ్గా అదైతే తెలుస్తుంది. కార్నర్లో అయితే క్లాత్ ఎక్కలు తక్కలు ఉంటుంది కదా, నేను ఒక లైన్ అయితే గీసుకున్నాను సమాంతరంగా కట్ చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి బ్యాక్ హుక్స్ కాబట్టి నేను ముందు ఫ్రంట్ కట్ చేసుకుంటున్నా. ఫ్రంట్ క్లోజ్ ఉంది కాబట్టి క్లాత్ను కూడా గమనించారు కదా, నేను క్లోజ్ సైడ్ మాత్రమే ఫ్రంట్ మెజర్మెంట్ అయితే తీసుకుంటున్నా. ఇప్పుడు ఫ్రంట్ పొడవు ఎంత ఉందో అంత అయితే తీసుకొని దానికి ఎక్స్ట్రా హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకోండి. కింద హాఫ్ ఇంచ్, పైన సైడ్ హాఫ్ ఇంచ్. నెక్స్ట్ వచ్చేసి ఇది నడుము లూజ్ అన్నమాట. నడుము లూజు మనం కరెక్ట్ కుట్లు ఎక్కడ వరకు ఉన్నాయో అక్కడ వరకు అయితే ఒక మార్క్ వేసుకోండి. తర్వాత వచ్చేసి 1 ఇంచ్ అయితే మనం 1 ఇంచ్ వచ్చేసి ఎందుకు పెట్టుకుంటున్నామంటే ఫిల్స్లోకి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఎంత అడిగినరు అనేసి మన బ్లౌజ్ ఎక్స్ట్రా ఎంత ఉంది అనేసి ఆ ఎక్స్ట్రాకు అయితే ఒక మార్క్ వేసుకొని మనం స్కేల్ తోటి అయితే ఇలా లైన్స్ అయితే వేసుకోవాలి. మనం పొడవు కూడా చూసుకున్నాం కదా, పొడవు వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి నడుము లూజు కూడా వచ్చేసింది కాబట్టి మనం ఇలా లైన్ వేసేసుకొని ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ మనకి నెక్ వెడల్పు ఎంత ఉందో అనేసి నేను ఇలా నీట్గా మడత అయితే చేస్తున్నా. 2 హ్యాండ్స్ అయితే ఇలా దగ్గరకని బ్లౌజ్ అయితే నీట్గా సమాంతరంగా ఇలా కుట్ల దగ్గర కూడా సమానంగా అనుకోండి. ఇప్పుడు మనకు భుజం వెడల్పు ఎంత ఉంది అనేసి అయితే వస్తుంది. భుజం వెడల్పు ఎంత పెట్టుకోవాలనేసి నెక్ ఇక్కడ సైడు క్లాత్కి కూడా సమాంతరంగా అలా నేను చూపించిన విధంగా అయితే అనుకొని మార్క్ అయితే వేసుకొని సేమ్ ఎంత ఉందని తీసుకొని కుట్లలోకి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కన్ఫామ్గా పెట్టుకోవాలి. ఇక్కడ సంక రౌండ్ కూడా వేసుకుంటున్నాం. అలానే మనకు సంక రౌండ్ వస్తుంది. ఇలా మడత పెట్టుకుంటే భుజం పొడవు కూడా ఎంత ఉంది ఏంది అనేసి అయితే మనకు వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ ఎంత ఉంది అనేసి అయితే ఇది పెట్టుకుంటున్నాను. నేను ఫస్ట్ వచ్చేసి ఇది బ్యాక్ హుక్స్లో బ్లౌజ్ కదా, నేను ఫస్ట్ ప్రింట్ అయితే కట్ చేసుకుంటున్నాను అని చెప్పాను. కాదండి, ఇది వచ్చేసి ఎప్పుడైనా మనము ఫస్ట్ టైం అయితే బ్యాకే కట్ చేస్తాం కదా, ఇది నేను వచ్చేసి అయితే బ్యాకే కట్ చేసేస్తున్నా. చూడండి ఓకేనా? మీకు అర్థమైతే కామెంట్ కూడా చేయండి ఎలా చెప్పినా ఏంది అనేసి. ఇప్పుడు వచ్చేసి మనం కొలతలన్నీ తీసుకున్న తర్వాత
లైన్స్ అయితే నీట్గా అయితే డ్రా చేసేసుకోవాలి. డ్రా చేసేసుకొని ఇప్పుడు మనం సంఖకి అయితే ఇలా కొద్దిగా క్రాస్ అయితే తీసేసుకోవాలి. మనకు మెజర్మెంట్ టేప్ ఉంటే 1.5 అట్లా ఫస్ట్ అందాజతోటి అయితే నేను గీస్తున్నాను. మెజర్మెంట్ తోటే అంటే ఫస్ట్ అంత రాదు. ఇలా బ్లౌజు మెజర్మెంట్ పెట్టి కట్ చేస్తే మాత్రం నిజంగా చెప్తున్నా కరెక్ట్ వచ్చేస్తుంది. ఇంకా ఇది ఏమంటారు టేప్ మెజర్మెంట్ కన్నా మన బ్లౌజ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్యాక్ నెక్ అయితే ఇప్పుడు నేను కట్ చేస్తున్నా చూడండి. బ్యాక్ నెక్ ఎట్లా ఉందో అట్లా అట్లా నీట్గా సర్దుతూ ఎక్కడ మడతలు లేకుండా మనం ఎలా ఉందో అలా మార్క్ వేసుకుంటే బ్లౌజ్ కూడా నీట్గా బ్యాక్ నెక్ అయితే నీట్గా వచ్చేస్తుంది. మనమైతే మార్కింగ్ చేసుకోవడం అయిపోయింది కదా. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి ఆమ్ రౌండ్ అయితే మనకు ఆది బ్లౌజ్ ఉంది కదండి, ఆది బ్లౌజ్ని బట్టి కరెక్ట్ వచ్చిందా లేదా ఇంకేమైనా ఎక్స్ట్రా రావాలా అనేసి మనం కొలత పెట్టి చూసుకుంటే కరెక్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు అన్నీ కరెక్ట్ అనిపిస్తున్నాయి కాబట్టి నేను కట్టింగ్ అయితే చేసుకుంటున్నా మార్కర్ మీద నుంచే. మనమైతే ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే బ్యాక్ పార్ట్ మెజర్మెంట్ తోటే మనం యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉందో అలా పెట్టి ఓన్లీ మనం ఇక్కడ నెక్ ఒకటి నెక్ పొడవు ఒకటి చూసేసుకుంటే మనకైతే యాజ్ ఇట్ ఈజ్ మెజర్మెంట్ బ్లౌజ్ మెజర్మెంట్ అయితే వస్తుంది. ఇది స్ట్రేట్ కటింగే కాబట్టి మనకి ఎక్కడ క్రాస్ పెట్టే అవసరం లేదన్నమాట. నేను వచ్చేసి ఇందాక బ్యాక్ ఫిల్స్ కోసం చిన్నగా అయితే కట్ చేసేసుకున్నాను. యాజ్ ఇట్ ఈజ్ దాని మీన్ ఇది ఎలా ఉందో అలా అయితే కట్ చేసేసుకోండి లైనింగ్ వచ్చేసి, ఓకేనా. ఈ బ్లౌజ్ ఏంటంటే మనకి పిల్లలకి లెహంగా పైకి కుడతాం చూడండి ఫుల్ బ్లౌజు, సేమ్ అదే మెజర్మెంట్ అన్నమాట. ఇది వచ్చేసి కొద్దిగా షార్ట్ వస్తుంది. ఇంకెదిగో చూడండి చిన్న నెక్ అయితే చాలా చిన్నగా ఉంది. ఇది బోట్ నెక్ కూడా కాదన్నమాట, రౌండ్ నెక్ చాలా చిన్నగా ఉంది. ఇప్పుడు మనం అదే బ్లౌజ్ మెజర్మెంట్ తోటి ముందు ఉక్సులు నెక్ సైడ్ చూసుకొని ఉక్సుల సైడు మనం క్లాత్ అయితే పట్టుకొని నెక్ ఎంత ఉంది ఏందని మధ్యలోకని ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. నేను చూపిస్తున్నాను చూడండి, మధ్యలోకి ఒక మార్కింగ్ చేసేసుకొని నెక్ యాజ్ టీజ్గా అయితే పెట్టేసుకొని మనం మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటే మాత్రం నీట్గా అయితే వస్తుంది. మనం ఏ దానికడైనా సరే మార్క్ వేసుకునేటప్పుడు హాఫ్ ఇంచ్ అయితే కుట్లల్లోకి కన్ఫామ్గా అయితే పెట్టేసుకోవాలి. ఇలా స్క్వేర్ మోడల్ అయితే గీసుకొని తర్వాత రౌండ్ గీసుకుని వస్తుంది. ఇప్పుడు నేను నెక్ పెట్టాను కాబట్టి రౌండ్ అయితే నెక్ రౌండ్ ఉంది కాబట్టి రౌండ్గా నెక్తో సహా గీసేసుకున్న రౌండ్ వచ్చేసింది. మీకు అర్థం కావాలనేసి అక్కడ స్క్వేర్ అయితే పెడుతున్నా. ఇక్కడ ప్రింట్ అయితే మధ్యలో అయితే మార్కర్ వేసుకొని ఎక్కడ వరకు ఉందో అక్కడైతే కరెక్ట్ అయితే వేసేసుకోండి. కుట్లల్లోకి అయితే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కూడా తీసుకోండి, ఓకేనా. మరి హాఫ్ ఇంచ్ కన్ఫామ్ ఎక్కడైనా సరే. ఇప్పుడు ఇక మనం రౌండ్ నెక్ అయితే ముందు కట్ చేసేసుకోవాలి.
ఇప్పుడు మనం లైనింగ్ మొత్తం కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత 1కి 2 సార్లు ఫస్ట్ నేర్చుకునే వాళ్ళు ఏదైనా మార్క్ వేసినప్పుడు 1కి 2 సార్లు అయితే చూసుకొని కట్ చేయండి. ఇది వచ్చేసి నేను ఫ్రంట్ లోత్ అయితే 1/2 ఇంచ్ తీసేస్తున్నా. 1కి 2 సార్లు మనం చూసి కట్ చేసుకున్నాం. మనకి ఇక్కడ వచ్చేసి ఫ్రిల్స్ కోసం అయితే ఒక మార్క్ అయితే పెట్టాను నేను. ఇక్కడ కూడా ఫ్రంట్ ఫ్రిల్స్ కావాలి కదా, స్ట్రేట్ ఫ్రిల్స్ అన్నమాట. ఇంకా నేను ఒక మార్క్ అయితే గీసేసుకుంటున్నా. ఇప్పుడు మనం వచ్చేసి కరెక్ట్ హైట్ వచ్చిందా లేదా అనేసి ఒకసారి చూసేసుకోండి. ఇదిగో హైట్ వచ్చేసింది, ఆల్రెడీ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కూడా ఉందండి. కరెక్ట్ వచ్చేసింది. ఇప్పుడు ఈ 2 కరెక్ట్ అయితే వచ్చాయి. ఇప్పుడు వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అంతే అన్నమాట. హ్యాండ్స్ ఎలా ఉన్నాయో అలా నీట్గా అనుకొని క్లాత్ పైన నేను చూపించిన విధంగా అయితే కట్ చేసుకోండి. ఓకేనా మరి? మనం కట్ చేసుకున్న లైనింగ్స్ ఉంది కదా, ఇప్పుడు అది మెయిన్ క్లాత్ పైన అయినా పెట్టుకొని యాజ్ ఇట్ ఈజ్గా మనమైతే నేను చూపించిన విధంగా అయితే కట్ చేసేసుకోండి. Lately, I've been lying to myself. No, I need to get some help. Hoping you could save me, baby. Put our pictures on the shelf. Swore I'm over you, oh well, it's not that easy. Waking up in this place all alone, staying up night and day on the phone. I need me to be whole again. Thought you were the piece missing from left. You're not the one, no, no. You're not the one, no, no, no. I'm moving on, admitting we're done. That's what you got me thinking lately, lately. What you got me thinking, what you got me thinking, what you got me thinking. Lately, I've been trying to fix the mess, get myself up out of bed, but I'm feeling empty. Maybe I need to try something else, get you out of my head, you can't save me. Waking up in this place all alone, staying up night and day on the phone.
It's been harder for me now. It's been harder for me now. It's been harder for me now. But I'll get through it somehow. But I'll get through it somehow. But I'll